సేమ్ సండే మనం మంగమార్పేట బీచ్కి వచ్చాము. ఇంకా జనాలు వెయిటింగ్ ఫర్ ఫిష్. బోట్స్ రాలేదనుకుంటాను, అందరు వెయిటింగ్. ఇదేం చేపలు? ఇదేం చేపలు? బొంతలు సార్. ఎంత? ఒకటే ముళ్ళు ఉంటుంది. 2000 చెప్పాం. ఏం 4? 4 ఓహో. ఉంటాయి. వస్తే ఇంకా తీసుకొస్తుంటారు. ఇప్పుడు తీసుకొచ్చి బేరాలు ఆడుకుంటారు. అందరు బల్క్గా కొనుక్కొని వాళ్ళు అమ్ముతారు రిటైల్గా. చిన్న చిన్న ఫిష్లే, అవేమో కనగతలు. వీళ్ళు వచ్చి చేపలు అమ్మేవాళ్ళు, వీళ్ళు బేరాలు ఆడి కొనేసుకొని అక్కడ పెట్టుకొని రిటైల్గా అమ్మేస్తారు అనమాట. చెప్పాలి 800 ఇస్తాం బాబా. చెప్పమ్మా మామని. ఈ 2 చేపలు కొన్నాం మేము ఈరోజు. ఏం పేరు దీని పేరు? మర్చిపోయాను. బొంతలు. సో మొత్తానికి ఇంకా వెయిట్ చేస్తుంటే అలా వస్తుంటాయి, ఇంకా టైం అవుతుంటుంది. 100 అటు ఇటు కొనేయడం అంతే. సో బొంతలు మేము కొనింది, ఇది ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే పులుసు కూడా పెట్టుకోవచ్చు అన్నారు. సైజు కూడా పెద్దవి, నాకు తెలిసి డెఫినెట్గా 2 కిలోలు పడుతుంది. మోర్ దెన్ దట్ అవుతుంది. వర్త్ ఇక్కడ, ఎందుకంటే ఫ్రెష్ చేపలు వస్తాయి, పట్టుకొని వస్తారు. ఏడ కొనుక్కోవచ్చు, ఏడ క్లీన్ చేసుకుని తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లో ఒకసారి శుభ్రం చేసుకొని మళ్ళీ పులుసు కావాలంటే పులుసు, లేకపోతే ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సండే కదా, ఇంకా జనాలు చూసారా ఎక్కువ మంది ఉంటారు కొనడానికి వచ్చేవాళ్ళు. మంచి చేపలు దొరికాయంటే ఒక రేట్ అటు ఇటు కొనేయడమే. अच्छे बच्चे बार बार पढ़ाई చిన్న కొంచెం మంచి వస్తున్నారు అక్కడ తీసుకొస్తారు. బడిచన్న ఫోన్లో ఉన్నాయి, డబ్బులు ఇచ్చేసి దాన్ని డబ్బులు ఇచ్చాడా? మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి, అది క్లీన్ చేస్తుంటే. తినేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్స్ చూసేటప్పుడు మాత్రం అయ్యో పాపం చేపలు వచ్చాయి రక్తం అంటారు. అక్కడేమో లెట్టలు వేసుకొని వావ్ టేస్టీ ఫిష్ అంటారు. ఆ ఎక్స్ప్రెషన్ కూడా మేము తర్వాత వీడియో తీసి పెడతాను, అప్పుడు చూడండి. అలాగే చికెన్ కూడా అంతే చేస్తారు. చికెన్ తినట్లా లెగ్ పీస్ కావాలి, ఆ పీస్ కావాలి, ఈ పీస్ కావాలని, అది కూడా అలాగే చికెన్
అవునా? కేఎఫ్సీలోకి వెళ్ళి సండే ఫుల్ జనాలు